హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ జ్యోతిర్లింగాలు మూడవ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. అంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశం. ప్రాచీన కాలంలో అవంతికా నామంతో ప్రసిద్ధి చెందిన నేటి ఉజ్జయిని ఆనాటి సప్త మహానగరాలలో ఒకటి. అయోధ్య, మధురామాయ, కాశీకాంచి, అవంతికాపురే, ద్వారవతి చైవ సప్తైత మోక్షదాయకాః. ఆ సప్త నగరాల్లో మిగిలిన 6 నగరాలు ప్రాచీన కాలంలో రాజకీయ, ఆర్థిక, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుకాంచిన అవంతిక ఈనాటికి ఉజ్జయిని నామంతో మహాకాళేశ్వర జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. కనక, శృంగ, కుశస్థలి, పద్మావతి, కుముద్వతి, విశాల అనే పేర్లు కూడా ప్రాచీన కాలంలో ఉజ్జయినికి ఉన్నాయి. చారిత్రక విశేషాలు: అశోకుడి తండ్రి బింబిసారుడు రాజ్యానికి అవంతిక రాజధాని. స్వర్ణయుగ సృష్టికర్తలుగా ప్రసిద్ధి చెందిన గుప్తరాజుల్లో ప్రముఖుడైన 2వ చంద్రగుప్తుడు క్రీస్తు శకము 380-414 తన రాజధానిని పాటలీపుత్రం అంటే నేటి పాట్నా నుండి అవంతికకు మార్చాడు. మేఘ సందేశ కావ్యంలో అవంతిక నగర వైభవాన్ని కాళిదాసు వర్ణించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ తదితర మహాదీయుల రాజకాలంలో దేశంలోని ఇతర హిందూ పవిత్ర క్షేత్రాలు దండయాత్రలకు గురైనట్లు ఈ క్షేత్రం కూడా దండయాత్రలకు గురయ్యింది. క్రీస్తు శకము 1750 సంవత్సరం నుండి ఉజ్జయినిని సింధియా రాజుల వశమైంది. 1810లో సింధియా రాజు తమ రాజధానిని ఉజ్జయిని నుండి గ్వాలియర్కు తరలించారు. అప్పటి నుండి ఉజ్జయినికి రాజకీయ ప్రాముఖ్యత తగ్గింది. ప్రాచీన కాలంలో అవంతికను పరిపాలించిన సుధన్వుడనే రాజు జైన మతస్థుడైనందున అతని కాలం నుండి అవంతిక పేరు ఉజ్జయినిగా మారిందంటారు. ఉజ్జయిని అంటే జైన మతానికి పుట్టినిల్లు అని అర్థం. ఆదిశంకరాచార్యుల ప్రభావం వల్ల సుధన్వుడు జైన మతాన్ని వదిలి తిరిగి హిందూ మతాన్ని పాటిస్తాడు. అయితే నగరం పేరు ఉజ్జయినిగానే ఉంది. సంస్కృతంలో సాటి లేని మేటి కవిగా ప్రసిద్ధి చెందిన కాళిదాసు ఇక్కడి వాడే. సుభాషితాలను రచించిన భర్తృహరి కూడా ఇక్కడ పుట్టి పెరిగాడు. బృహజ్జాతకకర్త వరాహమిహిరుడు కూడా ఉజ్జయిని వాసుడే. కళలకు కల్పతరువుగా, కవీశ్వరులకు కాణాచిగా, విద్యా వైజ్ఞానిక ఆధ్యాత్మిక కేంద్రంగా, జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రంగా ఉజ్జయిని కీర్తి భారతదేశమంతటా వ్యాపించింది. పురాణ ప్రాశస్త్యం: ఉజ్జయిని జ్యోతిర్లింగ ఉద్భవం గురించి శివపురాణం ఇలా తెలియచేస్తుంది. పూర్వం ఉజ్జయినిలో వేదప్రియుడనే సదాబ్రాహ్మణుడు ఉండేవాడు. వేద పండితుడుగా, వేద క్రతువులు ఆచరించే బ్రాహ్మణుడుగా అతనికి మంచి పేరు ఉండేది. ఆ బ్రాహ్మణుడికి 4 కుమారులు. వారు దేవప్రియుడు, ప్రేమేధుడు, శుక్రుతుడు, సువ్రతుడు. తండ్రి వలె కుమారులు కూడా నిత్యము వేద పారాయణము చేస్తూ అతిథి అభాగ్యుతులను ఆదరించుచు పవిత్ర జీవనము కొనసాగిస్తున్నారు. వేద ప్రియుని పట్ల, అతని కుమారుల పట్ల ప్రజలందరికీ విశేష భక్తి గౌరవములుండేవి. ఉజ్జయిని పరిసర ప్రాంతంలో రత్నమాల అనే పర్వతం ఉంది. ఆ పర్వతంలో దూషణుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని అనుగ్రహముతో వరములు పొంది అహంకారముతో ఆ పర్వత పరిసరముల ప్రాంతంలో ఉన్న వారినందరినీ పీడించేవాడు. ఒకరోజు ఆ రాక్షసుడు ఉజ్జయినిలోని వేదప్రియుని ఇంటిలోనికి ప్రవేశించి అక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలన్నింటినీ భగ్నపరిచి వేదప్రియుని చంపుటకు సిద్ధమయ్యాడు. రాక్షసులు ఉజ్జయిని నగరంలో ప్రవేశించినట్లు తెలియగానే ఆ బ్రాహ్మణుడు పార్థివలింగమును తయారు చేసి భక్తి శ్రద్ధలతో శివారాధన ప్రారంభించాడు. రాక్షసుడు ఆ ధ్యానమును లెక్క చేయక
వేదప్రియుని చంపుటకు కత్తి ఎత్తగా వెంటనే పరమేశ్వరుడు వేదప్రియుడు పూజిస్తున్న పార్థివలింగం నుండి ఉద్భవించి త్రిశూలముతో దూషణుడిని హతమార్చాడు. అంతటా వేదప్రియుడు పరమేశ్వరుడికి నమస్కరించగా శివుడు ఆ బ్రాహ్మణుడిని వరము కోరుకోమన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, పరమేశ్వర, నీ కృపా కటాక్షముల వల్ల జీవించి ఉన్నాను. తమరు ఇక్కడే ఉండి ఇక్కడ ప్రజలందరినీ అకాల మృత్యుభారు నుండి రక్షించమని కోరుకోగా అందుకు పరమేశ్వరుడు అంగీకరించి వేదప్రియుని ఇంటగా జ్యోతిర్లింగ రూపముగా వెలసెను. భీకర రూపముతో దూషణుడను రాక్షసుని హతమార్చినందున ఇక్కడ వెలసిన శివుడికి మహాకాళేశ్వరుడనే పేరు వచ్చింది. ఆ వేదప్రియుని గృహమే తర్వాత దేవాలయంగా నిర్మితమయ్యింది. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఉద్భవం గురించి ఇంకొక కథ కూడా ఉంది. పూర్వం చంద్రసేనుడనే రాజు ఉజ్జయినిని పరిపాలించేవాడు. అతడు శివభక్తుడు. అతని శివభక్తికి మెచ్చి ఉజ్జయిని చేసిన మణిభద్రుడనే శివయోగి చంద్రసేనుడికి ఒక మరకత లింగాన్ని బహుకరిస్తాడు. ఆ లింగం గొప్ప శక్తి కలది. దాని కాంతి కిరణములు సోకితే అన్నీ బంగారంగా మారిపోయేవి. ఆ మరకత లింగ ప్రభావం వల్ల చంద్రసేనుడు కుబేరునితో సమానుడయ్యాడు. అతని సంపదను చూసి పొరుగు రాజులకు ఈర్ష్య కలిగింది. వారందరూ కలిసి చంద్రసేనుని ఓడించి ఆ మరకత లింగాన్ని తమ వశం చేసుకోవడానికి వ్యూహ రచన చేశారు. వారందరూ ఉజ్జయినిపై దండెత్తగానే చంద్రసేనుడు శివుని తలుచుకుంటూ శివారాధనలో నిమగ్నుడై తన శత్రువులను బారి నుండి రక్షింపమని వేడుకున్నాడు. ఆ సమయంలో ఒక గొల్ల ఇల్లాలు తన 5 సంవత్సరముల కుమారునితో ఉజ్జయిని సందర్శించి అక్కడ రాజు నిర్వహిస్తున్న శివయజ్ఞాన్ని తిలకించింది. ఆ బాలుడు శివ పూజను ప్రారంభించాడు. అతను పూర్తిగా శివ పూజలో నిమగ్నుడై ఉండగా ఆ బాలుని తల్లి తన కుమారుడు అన్నం తినడానికి ధ్యానం నుండి లేపడానికి ప్రయత్నించింది. ఎన్నిసార్లు పిలిచినను కుమారుడు పూజ నుండి లేనందున పూజా సామాగ్రిని అంతటిని చిందరవందరగా చేసి ధ్యానభంగం అనర్చింది. అది గమనించిన ఆ బాలుడు ఏడ్చి సొమ్మసిల్లెను. కొంతసేపు అయిన తర్వాత అతను నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగా మహాద్వారాలతో, గోపురములతో, ప్రాకారములతో ఒక పెద్ద దేవాలయం ఏర్పడింది. ఆ దేవాలయంలోనే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం వెలసింది. ఇది చూసిన చంద్రసేనుడి శత్రువులు ధర్మసేనుడిపై యుద్ధ ఆలోచన విరమించుకొని అతనికి మిత్రులయ్యారు. మార్గం వసతి. ఉజ్జయిని ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆ రాష్ట్ర రాజధాని భోపాల్కు ఉజ్జయిని 108 కిలోమీటర్లు. మధ్యప్రదేశ్లోని ఇంకొక ముఖ్య నగరం ఇండోర్కు ఉజ్జయిని 55 కిలోమీటర్లు. భోపాల్, ఇండోర్ నుండి ఉజ్జయినికి రైళ్ళు, బస్సులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళేవారు భోపాల్కు వెళ్ళి అక్కడ నుండి రైలులో కానీ బస్సులో కానీ వెళ్ళవచ్చు. రైల్వే స్టేషన్కు దగ్గరలోనే ఉజ్జయిని ఉండడానికి మంచి వసతి గృహాలు ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుండి మహాకాళేశ్వర దేవాలయం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవాలయం దగ్గర కూడా వసతి గృహాలు ఉన్నాయి, కానీ అక్కడ సౌకర్యాలు చాలా తక్కువ. దేవాలయ సంస్థానం వారి గృహాలు కూడా ఉన్నాయి. అన్ని వసతులు ఉండే గదులు ఆ వసతి గృహాలలో ఉన్నాయి. ఏసీ రూములు కూడా ప్రస్తుతం ఉన్నాయి. దేవాలయ సంస్థాన వసతి గృహాల్లోనూ ఉన్నాయి. సంస్థాన ధర్మశాలలో 5 రూపాయలకు భోజనం పెట్టేవారు. మహాకాళేశ్వర దేవాలయం విశాలమైన ప్రాంగణంలో ఉంది. 5 అంతస్తుల భవనంలో క్రింది అంతస్తులో మహాకాళేశ్వర లింగం ఉంది. లింగం దగ్గరంగా దేవాలయం ప్రాంగణంలోనే కోటి తీర్థం అనే కోనేరు ఉంది. ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని అభిషేకానికి నీళ్లు తీసుకొని శివ దర్శనానికి వెళ్తారు. ఈ కోటి తీర్థాన్ని భక్తులు చాలా పవిత్రంగా భావిస్తారు. కుంభమేళా సమయంలో వేలాది మంది భక్తులు ఇక్కడ కూడా స్నానాలు చేస్తారు. పూజలు. మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి పూజలు ఉదయం 4:30 గంటలకే ప్రారంభమవుతాయి. రాత్రి 10 గంటల వరకు అభిషేకాలు జరుగుతాయి. ఈ జ్యోతిర్లింగం ఎత్తైనది. ఈ లింగాన్ని అందరూ స్పృశించవచ్చు. గర్భగుడిలోనే జ్యోతిర్లింగం వెనుక పార్వతీదేవి విగ్రహం గోడ లోపలికి ఉంది. గర్భగుడిలోనే గణపతి, కార్తికేయుల విగ్రహాలు కూడా ఉన్నాయి.
అభిషేకాలు జ్యోతిర్లింగం దగ్గర కూర్చొని చేయవచ్చు. దేవాలయంలోని పూజారులు అభిషేకాలు చేయిస్తారు. జ్యోతిర్లింగానికి పంచామృతాలతో స్నానం చేయించిన తర్వాత పత్రాలు పుష్పాలతో ఎంతో మనోహరంగా అలంకారాలు చేస్తారు. ఇక్కడ ఈ దృశ్యాలన్నీ ఫోటోలు తీసుకోవచ్చు. మహాకాళేశ్వర దేవాలయంలో ఉదయం నుండి రాత్రి వరకు 5 సార్లు ముఖ్యమైన హారతులు పూజలు జరుగుతాయి. ఈ హారతి పూజలకు భక్తులు ఎక్కువగా వస్తారు. ఉదయం 4:30 నుండి 6 గంటల వరకు చితాభస్మాభిషేకం, తర్వాత 10 గంటల నుండి 11 గంటల వరకు నైవేద్య పూజ హారతి జరుగుతాయి. తర్వాత సాయంకాలం 5 గంటల నుంచి 6 గంటల మధ్య, 6 నుండి 7 మధ్య, రాత్రి 10 గంటలకు చివరి హారతి పూజా కార్యక్రమం జరుగుతాయి. భస్మాభిషేకం. మహాకాళేశ్వర దేవాలయంలో ముఖ్యంగా చూడవలసినది చితాభస్మాభిషేకం. ఇక్కడ జ్యోతిర్లింగ పూజలు ప్రతిరోజు చితాభస్మ అభిషేకంతోనే ప్రారంభమవుతాయి. తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ అభిషేకాన్ని చూడటానికి భక్తులు దేవాలయం బయట రాత్రి 3 గంటల నుండి వరుసగా నిలబడతారు. తెల్లవారుజామున 4 గంటలకు భక్తులను దేవాలయంలోనికి అనుమతిస్తారు. 4:30 గంటలకు ప్రారంభమయ్యే చితాభస్మ అభిషేకానికి నేరుగా శ్మశానం నుండి చితాభస్మాన్ని తెస్తారు. ఈ చితాభస్మ అభిషేకాన్ని చూడటానికి భక్తులు జ్యోతిర్లింగం ఎదురుగా ఉన్న హాలులో కూర్చుంటారు. నాలుగున్నర గంటల తర్వాత లోపల వచ్చిన వారు బయటికి వెళ్ళడానికి, బయటి వారు లోపలికి రావడానికి కానీ వీలు పడదు. ఈ ప్రత్యేక అభిషేకం ఇంకే జ్యోతిర్లింగ క్షేత్రంలోనూ లేదు. 4:30కు ప్రారంభమయ్యే అభిషేకం 6 గంటల వరకు, అంటే సుమారు 1:30 గంటల వరకు జరుగుతుంది. ఈ చితాభస్మ అభిషేకాన్ని చూచి ఆనందించడం ఒక దివ్యానుభూతి. రోజు కొన్ని వందల మంది ఈ అభిషేకాన్ని తిలకిస్తారు. ఆ సమయంలో ఉన్న అందరి మనస్సులు మహాకాళేశ్వర జ్యోతిర్లింగంపైనే ఉంటాయి. ఎంతో ఉత్కంఠతో అక్కడున్న వారందరూ శివుడిని ప్రార్థిస్తారు. జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వర మహాకాళేశ్వర లింగమే దక్షిణముఖంగా ఉంది. ఇది ఈ జ్యోతిర్లింగ ప్రత్యేకత. త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడ తన పితృదేవతలకు పిండ ప్రదానం చేశాడట. అందుకు ఆయన పుణ్యక్షేత్రాలన్నింటి నుండి తీర్థాన్ని తీసుకువచ్చాడట. మహాకాళేశ్వరుని స్మరించిన, దర్శించిన, ధ్యానించిన సర్వారిష్టములు, ఉపద్రవాలు, గండాలు, దారిద్ర్య, దుఃఖ భయాలు తొలగిపోయి జీవిత సుఖమయమవుతుంది అని శివపురాణంలో సూత మహాముని సౌనకాది మహామునులకు వివరిస్తాడు. జ్యోతిర్లింగ ప్రాంగణంలోనే జ్యోతిర్లింగం పైభా అంతస్తులో ఓంకారేశ్వర మందిరం ఉంది. ఇది ఎత్తైన పెద్ద ఆలయం. మహాకాళేశ్వర దేవాలయ ప్రాంగణంలోనే నవగ్రహాలు, గణపతి, హనుమాన్ తదితర దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడే నాగచంద్రేశ్వర దేవాలయం కూడా ఉంది. ఇది నాగ పంచమి రోజే ఈ దేవాలయాన్ని సందర్శించడానికి వీలవుతుంది. దర్శనీయ స్థలాలు. ఉజ్జయినిలో మహాకాళేశ్వర దేవాలయం కాకుండా చూడవలసిన దేవాలయాలు, స్థలాలు చాలా ఉన్నాయి. వీటన్నింటినీ ఆటోలో కానీ బస్సులో కానీ చూడవచ్చు. ఆటోలో 3 లేక 4 గంటల్లో అన్ని స్థలాలను చూడవచ్చు. మధ్యప్రదేశ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులు కూడా ఆ స్థలాలను చూడడానికి దేవాస్ గేట్ నుండి బస్సులు బయలుదేరుతాయి. ఇక్కడ మరొక ప్రసిద్ధమైన దేవాలయం మహాకాళీ దేవాలయం. జ్యోతిర్లింగం దేవాలయం తర్వాత ఇక్కడ సందర్శించవలసిన ముఖ్యమైన దేవాలయం మహాకాళీ దేవాలయం. ఈ దేవాలయాన్ని మహంకాళి, ఘర్కాళి దేవాలయం కూడా అంటారు. దేశంలోని 18 పీఠాల్లో ఇది ఒకటి. దేశంలోని 18 శక్తిపీఠాల్లో ఇది ఒకటి. ఇది ఉజ్జయిని నగరం నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కాళికాదేవి మహాకవి కాళిదాసు ఆరాధ్య దేవత. ఈమె కటాక్షం వల్లనే నిరాక్షరాసుడైన కాళిదాసు గొప్ప కవి అయినాడు. ఈ దేవాలయంలో మహాకాళి విగ్రహంతో పాటు
మహాలక్ష్మి, సరస్వతి దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. తాంత్రిక శక్తులను పొందాలనుకునేవారు ఈ దేవాలయంలో తాంత్రిక పూజలు చేస్తారు. ఈ దేవాలయం వెనకాల ఒక ప్రాచీన గణపతి దేవాలయం ఉంది. హరసిద్ధి దేవాలయం, మహాకాళేశ్వర దేవాలయం దగ్గరే హరసిద్ధమాత దేవతా మందిరం ఉంది. హరసిద్ధి దేవత విక్రమాదిత్యుని ఆరాధ్య దేవత. ఆమె అనుగ్రహం వల్లనే విక్రమాదిత్యునికి విశేషమైన శక్తులు లభ్యమైనాయట. ఇక్కడ విక్రమాదిత్యుని విగ్రహం కూడా ఉంది. ఇక్కడి పర్వత అరణ్య ప్రాంతాలలో నివసిస్తున్న రాక్షసులను చండీ దేవత శివుని అనుగ్రహంతో హతమార్చిందట. ఆమెను పరమేశ్వరుడు నీవు హరసిద్ధి మాతగా ప్రసిద్ధి చెందుతావు అని దీవించాడట. అందువల్ల ఈ దేవతకు హరిసిద్ధమాత అనే పేరు వచ్చింది. మహాకాళేశ్వర దేవాలయం సమీపంలోనే బడా గణేష్ దేవాలయం ఉంది. ఇక్కడ గణపతి విగ్రహం చాలా పెద్దది, అందమైంది. అందువలన ఈ మందిరాన్ని బడా గణేష్ మందిరం అంటారు. ఈ మందిరంలోనే పంచముఖాలు కలిగిన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. గోపాల మందిరం, ఉజ్జయిని నగరం నడిబొడ్డున గోపాల మందిరం ఉంది. ఇక్కడ ద్వారకాధీశుడు గోపాలుడు అంటే కృష్ణ భగవానుడి వెండి విగ్రహం ఉంది. ఈ దేవాలయం ద్వారాలు కూడా వెండివే. ఈ మందిరాన్ని 1833లో సింధియా మహారాణి హైజాబాయి నిర్మించింది. ఇక్కడ జన్మాష్టమి వేడుకలు విశేషముగా జరుగుతాయి. ఉజ్జయినికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో సాందీపుని ఆశ్రమం ఉంది. ప్రాచీన కాలంలో మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆశ్రమాలలో ఇది ముఖ్యమైనది. ఇక్కడే సాందీపుని మహర్షి శిష్యులుగా కృష్ణుడు, అతని సోదరుడు బలరాముడు, కృష్ణుడు స్నేహితుడు సుదాముడు అంటే కుచేలుడు విద్యను అభ్యసించారు. ఇక్కడ సాందీపుని విగ్రహం, కృష్ణ బలరామ సుదాముల విగ్రహాలు ఉన్నాయి. కృష్ణుని జీవితానికి సంబంధించిన చిత్రపటాలను ఇక్కడ ఒక మ్యూజియంలా ఏర్పాటు చేశారు. ఇక్కడ గోమతి కుండ ఉంది. ఇందులోని నీటిని ఆశ్రమవాసులు ఉపయోగించేవారు. ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణ నిలబడి ఉన్న నంది. సామాన్యంగా శివాలయంలో కూర్చున్న నంది విగ్రహాలు ఉంటాయి. అందుకు భిన్నంగా ఇక్కడ ఒక నిలుచుని ఉన్న చిన్న నంది విగ్రహం ఉంది. ఈ సాందీపుని ఆశ్రమంలో పూర్వకాలంలో పేదవారి పిల్లలు, రాజుల పిల్లలు కూడా కలిసి చదువుకునేవారు. శ్రీ కాలభైరవ దేవాలయం. ఉజ్జయినిలో చూడవలసిన మందిరాలలో కాలభైరవుని దేవాలయం కూడా ఒకటి. ఈ కాలభైరవ దేవాలయం ప్రాచీన కాలం నాటిది. దీనిని గురించి స్కాంద పురాణం, శివపురాణంలో పేర్కొన్నారు. కాలభైరవ విగ్రహం నోటిలోనికి పాత్రలో నుండి మత్తు పానీయాన్ని పోస్తే ఆ పానీయం విగ్రహంలోనికి పోతుంది. బ్రహ్మదేవుని అహంకారం అణచడానికి శివుడు కాలభైరవుని సృష్టిస్తాడు. భూమి నుండి ఆకాశం వరకు కాలభైరవుడు వ్యాపించాడట. అతను బ్రహ్మను హతమారుస్తాడు. అందుకు అతనికి బ్రహ్మ హత్యా పాతకం అంటుకుంది. ఆ పాతక నివారణకు దేశంలోని పుణ్యక్షేత్రాలన్నింటిని సందర్శించి కాశీకి వెళ్తే అక్కడ బ్రహ్మ హత్యా పాతకం దగ్ధమవుతుందని, ఆ తర్వాత కాశీ నగరానికి రక్షకుడిగా ఉండమని శివుడు కాలభైరవుణ్ణి ఆదేశిస్తాడు. ఆ ఆజ్ఞను కాలభైరవుడు పాటిస్తాడు. మన దేశంలో కొన్ని చోట్ల కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి. అందులో ఉజ్జయినిలోని దేవాలయం ముఖ్యమైనది. ఇక్కడ తాంత్రిక హోమాలు కూడా చేస్తారు. మంగళనాథ్ ఆలయం. ఉజ్జయినిలో చూడవలసిన ఇంకొక దేవాలయం మంగళనాథ్ దేవాలయం. ఇది కుజగ్రహ దేవాలయం. ఇది ఒక చిన్న కొండ మీద 84 మెట్ల తర్వాత ఉంది. దీని గురించి మత్స్యపురాణంలో ఉంది. ఇక్కడ మహాభారత కాలం నుండి ఖగోళ శాస్త్ర పరిశోధనలు జరిగేవి. కుజదోషం ఉండేవాళ్ళు ఇక్కడ ఎక్కువగా పూజలు చేస్తారు. ప్రతి మంగళవారం ఇక్కడ విశేషంగా ప్రజలు వస్తారు. ఉజ్జయినిలో సిహు నదిన ఒడ్డున సిద్ధవట్టు ఉంది. ఇక్కడ శుద్ధ కర్మలు జరుపుతారు. కార్తికేయుడు తారకాసుడు అనే రాక్షసుడిని చంపిన తర్వాత తను ఉపయోగించిన ఆయుధాన్ని ఇక్కడ సిహు నదిలో విసిరేశాడట. ఆ తర్వాత పార్వతీదేవి కార్తికేయుడి దాహం తీర్చడానికి నీళ్లు ఇచ్చిందట. ఈ విషయాలు స్కంద పురాణంలో ఉన్నాయి. ఇక్కడ పాతాళేశ్ మహాదేవాలయం ఉంది. సుభాషితాల రచయితగా ప్రఖ్యాతి గడించిన భర్తృహరి గుహలు
ఉజ్జయినికి సుమారు 7 కిలోమీటర్ దూరంలో ఉంది. భర్తృహరి విక్రమాదిత్యుని అన్న. కొంతకాలం రాజుగా రాజ్యాన్ని పాలించి తర్వాత వైరాగ్యంతో రాజ్యాధికారిని వదులుకొని ఈ గుహల్లో తపస్సు చేశాడట. ఈ గుహలు 11వ శతాబ్దం కాలం నాటివని చరిత్రకారులు చెబుతారు. త్రివేణి సంగమం. ఉజ్జయిని త్రివేణి సంగమం కూడా ఉంది. ఈ త్రివేణి సంగమం 3 నదుల సిహు, కన్, సరస్వతి కలయిక. ఇక్కడ కుంభమేళా సందర్భంగా లక్షలాది భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ సంగమ సమీపంలోనే సత్య సాయిబాబా సేవా సంస్థ వారు ఒక పెద్ద శివాలయాన్ని నిర్మించారు. మండు వేసవి కాలం ఇక్కడ ఒక చుక్క నీరు కూడా దొరకదు. ఉజ్జయినిలో ఇంకా చూడవలసిన దేవాలయాల్లో ఎన్నో ఉన్నాయి. అందులో రామాలయం, చార్ధామ్, ప్రశాంతిధామ్ పేర్కొనదగింది. రామాలయం ఒక ధర్మశాలలో ఉంది. చార్ధామ్ రామాలయానికి దగ్గరలోనే ఉంది. ప్రశాంతిధామ్లో షిరిడి సాయిబాబా విగ్రహం ముఖ్య ఆకర్షణ. ఇక్కడే బాలాజీ, శివ, రామ, హనుమాన్ విగ్రహాలు కూడా ఉన్నాయి. జంతర్ మంతర్. 1730లో జైసింగ్ నిర్మించిన జంతర్ మంతర్ కూడా ఉజ్జయినిలో చూడవలసిన ప్రదేశాల్లో ఒకటి. ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పరిశోధన పర్యవేక్షణ కట్టడం. సూర్య చంద్ర గ్రహణాలు సంభవించే రోజులు, సమయాన్ని ఇక్కడ సరిగ్గా తెలుసుకోవచ్చు. ప్రాచీన కాలంలో ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంగా, మహాకాళ శక్తిపీఠ స్థానంగా, ఇంకా ఎన్నో దేవాలయ పవిత్ర ప్రదేశంగా ఉన్న ఉజ్జయిని భారతీయులందరూ సందర్శించవలసిన పుణ్యక్షేత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ.